కాకినాడ జిల్లాలో ఐటీ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన మేనేజర్ అశోక్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అలాగే సంస్థ కార్యాలయం రాయ్పూర్లోనూ ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. ఉదయం నుంచి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. గత 5 సంవత్సరాల కాలంలో కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతులు చేస్తున్నారన్న ఆరోపణలతో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలో షిప్ ను సీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చిన నౌకలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని సత్యం బాలాజీ సంస్థ ఎగుమతి చేస్తున్నట్టుగా ఆధారాలు దొరికాయి. ఈ నేపథ్యంలోనే ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లాలో ఐటీ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ కు సంబంధించిన మేనేజర్ అశోక్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అలాగే సంస్థ కార్యాలయం రాయ్పూర్లోనూ ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. ఉదయం నుంచి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. గత 5 సంవత్సరాల కాలంలో కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతులు చేస్తున్నారన్న ఆరోపణలతో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలో షిప్ ను సీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చిన నౌకలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని సత్యం బాలాజీ సంస్థ ఎగుమతి చేస్తున్నట్టుగా ఆధారాలు దొరికాయి. ఈ నేపథ్యంలోనే ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.